ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు సెప్టెంబర్ 13, 2025. ఈ సంవత్సరంలో ఇది 256వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన సామెతల గ్రంథము 23, 24 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 2వ కొరింథీ 5వ అధ్యాయం. మొదటిగా సామెతలు 23వ అధ్యాయం. నీవు ఏలికతో భోజనం చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము. వాని రుచికల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది నీ హృదయంలో నుండి వచ్చు. అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము. అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానం తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనసు ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొను. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షరసం త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసం చేయకము. త్రాగుబోతులను తిండిబోతులు దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగొడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. సత్యము నమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును. జ్ఞానం గలవానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకునివాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను. దానివైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయను. విపరీతమైనవి నీ కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు. ఓడ కొయ్య చివరను పండుకొనిన వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెదకుదును అని నీవు అనుకొందువు. సామెతలు 24వ అధ్యాయము. దుర్జనులను చూచి మత్సరపడకము. వారి సహవాసము కోరకము. వారి హృదయము బలాత్కారం చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడును.
తెలివి చేత దానిని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండను, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండను. వివేకము గల నాయకుడివై యుద్ధం చేయము, ఆలోచన చెప్పేవారు అనేకులుండుట రక్షణకరం. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమును నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగదు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసం నందు పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సును ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపం ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయం తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మము కాదు. నీ యందు దోషం లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉండును. బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నీరు నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యం పలకకము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకము. సోమరు వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ఉండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొంచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము.
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలియను. కావున మేము ప్రభువు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకునుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఎలయనగా మేము వెర్రివారమైతమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొంచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.